ఇది ఈ ఎన్ఐఏ నోటీసులది చానా పెద్ద ఎత్తున చానా రోజుల నుంచి ఎన్ఐఏ నోటీసులు ఇదంతా నడుస్తుంది. దాని గురించే రాసిన వార్త ఇది. అర్బన్ నక్సల్స్ ముద్ర వేసి రాష్ట్రంలోని పలువురు కవులు, కళాకారులు, మేధావులకు జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు. నక్సల్ అంత్యక్రియలకు వెళ్లిన వారికి పిలుపు. గాదె ఇన్నయ్య నుంచి మొదలైన అరెస్టుల పర్వం. కేంద్ర నిఘా సంస్థల దృష్టిలో 200 మందికి పైనే. సోషల్ మీడియా పోస్టులు, కమెంట్ల పైన నిఘా. మావోయిస్టుల పట్ల సానుభూతిగా మాట్లాడేవారు, ప్రజా సమస్యలపై గలం విప్పే కవులు, కళాకారులు, మేధావులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందట. రాష్ట్రంలో అట్లా దగ్గర దగ్గర 200 మందికి పైగా వ్యక్తులపై నిఘా పెట్టి వారి కదలికలు, కార్యకలాపాలను గమనిస్తుందని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు రహిత దేశం చేస్తున్నాము అని ప్రకటించారు కదా అమిత్ షా గారు. సో దాని తర్వాత జరుగుతున్నటువంటిది ఇదంతా అనేది మిగతా 12వ పేజీలో ఎవరెవరికి ఇచ్చిరో నోటీసులు ఒకసారి చూద్దాం. నందిని సిద్ధారెడ్డి గారు, దేవిప్రసాద్ గారి ఫోటో ఉంది ఇందులో. మావోయిస్టు అంత్యక్రియల సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారన్న కారణంతో తెలంగాణలోని పలువురు మేధావులు, రాజకీయ నాయకులు, కళాకారులకి నోటీసులు ఇస్తుందట. దాంట్లో భాగంగా దేశద్రోహం ఉపా చట్టాలలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసుకు సంబంధించి 22వ తేదీన విచారణకు రావాలని పోటు రంగారావుని ఎన్ఐఏ ఆ నోటీసులో కోరింది. గతంలో ఈయన ఎవరో అంత్యక్రియలకు హాజరయ్యారని గాదే ఇన్నయ్య కేంద్ర మంత్రిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేసింది. ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి, పౌర హక్కుల నేత గడ్డం లక్ష్మణ్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం మాజీ నాయకుడు దేవిప్రసాద్, రవిచందర్ తదితరులను ఎన్ఐఏ అధికారులు విచారించారు. అవసరమైతే ఇంకొకసారి రావాలి అని చెప్పిర్రట. ఇదంతా ఎందుకు అంటే మనం చూసినాం కదా, ఇప్పుడు కేంద్రం ఒక ప్రకటన చేసింది, ఆపరేషన్ కగార్. మార్చి 31 లోపు మొత్తం నక్సలైట్ రహిత దేశంగా చేస్తాము దీన్ని అని. దాని తర్వాత మార్చి 31కి, ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, మార్చి 31కి అనౌన్స్ చేసిరు నక్సలైట్ రహిత దేశం అయింది అన్న లెక్క. ఎక్కడికక్కడ నక్సలైట్లు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇట్లా లొంగిపోయిరు. మనం చూసినాం గతంలో హిడ్మా లాంటి వాళ్ళ ఎన్కౌంటర్లు, ఆషన్న, చంద్రన్న లాంటి వాళ్ళు, రాజిరెడ్డి ఇట్లాంటి వాళ్ళ లొంగుబాట్లు చూసినాం మనం. కేంద్ర కమిటీ సభ్యులుగా చేసిన వాళ్ళు లొంగిపోయిరు. ఇట్లాంటివన్నీ చూసినాం. గణపతి అనేటైనే లొంగిపోతే ఇక మొత్తం అయిపోయినట్టే దాదాపు. ఆ గణపతితో కూడా తెలంగాణ పోలీసులు టచ్లోకి పోయిర్రు. ఆయన లొంగుబాటుకి ఒకవేళ లొంగిపోతే కనుక ఆయనకి మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే కనుక అది ప్రభుత్వం నుంచి చేస్తాము కాబట్టి ఆయనను కూడా లొంగిపోవాలి అని రాష్ట్ర ప్రభుత్వము, పోలీసులు, డీజీపీ రిక్వెస్ట్ చేసింది. ఆయన ఎక్కడో నేపాల్లో ఉన్నట్టు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, టచ్లోకి పొయ్యిర్రు, మాట్లాడుతున్నారు అనేలాంటి వార్తలు కూడా చూసినాం మనం గతంలో. ఇప్పటివరకైతే గణపతి లొంగుబాటు ఎక్కడ జరగలేదు. ఆయన లొంగుబాటుని ఇప్పటివరకు చూపించలేదు. కానీ అగో పలానా పోలీసులతో మాట్లాడుతున్నారట, పలానా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారట అనేది గతంలో చాలా సందర్భాలలో వచ్చింది, చూసినాం మనం అదంతా. అయితే అంతకుముందు గాదే ఇన్నయ్య గారిని అరెస్ట్ చేసిరు. ఎన్ఐఏ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసింది. దాని తర్వాత చాలా మందికి కూడా నోటీసులు వచ్చినాయి. మన మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి నోటీసులు వచ్చినాయి. అంటే కవులు, కళాకారులు వీళ్ళతో పాటు చాలామంది మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా నోటీసులు ఇస్తుంది ఎన్ఐఏ. ఇప్పటికి చాలా మంది పోయొచ్చిరు మీడియాలో ఉన్నోళ్ళు కూడా ఎన్ఐఏ నోటీసులకి. ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చి ఉన్నాయి. వాళ్ళ డేట్ ఇంకా కొంచెం లేటుగా ఉన్నట్టుంది, వాళ్ళు పోతున్నారు. అట్లనే వీళ్ళకి కూడా నందిని సిద్ధారెడ్డి గారికి, దేవిప్రసాద్ గారికి కూడా నోటీసులు ఇచ్చిర్రు అని వాళ్ళిద్దరిది. ఇంకా చాలా మందికి ఇచ్చిర్రు అని రాసిర్రు ఇలా. వీళ్ళిద్దరిది ఉంది. ఒకసారి దేవిప్రసాద్ గారికి ఫోన్ చేద్దాం, అడుగుదాం నిజమేనా నోటీసులు వచ్చినాయా, దేనికోసం ఇచ్చిర్రు, ఏమడిగిర్రు అనేది. దేవిప్రసాద్ గారు మీరు లైవ్లో ఉన్నారండి. ఇది వార్త ఏదో రాసిర్రు ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఒక్కసారి మీతో మాట్లాడదామని చేసినాము. నమస్తే నమస్తే అండి. ఇది ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది మీకు, నందిని సిద్ధారెడ్డి గారికి అనేది ఒక వార్త. మీతో పాటు ఇంకా కొంతమందికి కూడా తెలంగాణలో ఉన్న కవులు, కళాకారులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు అందులో కొంతమంది. సో అట్లా వస్తున్నాయి, నిజమేనా అండి ఇది? ఇది వాస్తవమే. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన, ఎందుకంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి గతంలో ఉపాధ్యాయునిగా పనిచేసి మా ఉద్యమాల్లో పనిచేసినటువంటి రామచంద్రారెడ్డి గారని వారు విప్లవోద్యమంలో ఇటీవల మరణించండి. వాడు ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి
పార్టీలోకి పోయింది అనేటువంటి విషయం ఆ ప్రాంతవాసులకు అందరూ తెలుసు. ఉమ్, మాతో పాటు ఒక 5-6 ఏళ్ల పాటు ఉమ్, ఈ ఉద్యమాల్లో పనిచేసి నేను టీఎన్జిఓ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు అతను డిటిఎఫ్, అప్పుడు ఏపీటీఎఫ్ ఉండే, ఏపీటీఎఫ్ సంస్థలో ఆయన ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు. రెగ్యులర్ గా మేము మీటింగ్లలో కలుస్తుండేవాళ్ళం. ఆహాహా, అయితే వారు చనిపోయిందని చెప్పి ఒక హ్యూమన్ కన్సర్న్ తో మేము అందరం కూడా, సిద్ధారెడ్డి గారు, మేము ఉమ్, అంత్యక్రియలకు హాజరు కావడం జరిగింది. ఉమ్, అయితే అక్కడ జరిగినటువంటి ప్రసంగాల మీద, అదే ఇన్నయ్య గారి మీద కేసు పెట్టినట్టు మనం అందరికి కూడా తెలుసు. అవును అవును వార్తలు అవును. కూడా చూసాం. ఇప్పుడు ఆయన జైల్లోనే ఉన్నారు కదా. ఆయన జైల్లోనే ఉన్నారు. ఉమ్, ఆ సందర్భంగా ఈ అంత్యక్రియల దగ్గర జరిగినటువంటి వివరాల కోసం మా దగ్గరికి వారు రావడం జరిగింది. వచ్చి మాకు మేము ఇచ్చినటువంటి వివరాలు తీసుకొని పోయింది. ఉమ్, తర్వాత ఇంకా చాలా మంది కూడా ఇచ్చారు అనేది పేపర్ లో వార్తలు చదువుతున్నాం. ఉమ్, ఈ రోజు కూడా వార్తలలో చూసినాం ఏంటంటే చాలా మందికి ఇచ్చిందని. నిజంగానే అంత్యక్రియలకు పోవడం అనేటువంటిది తెలంగాణలో ఒక మామూలైన, తెలంగాణ కాదు, దేశంలో ఎక్కడైనా ఎవరైనా చనిపోతే హ్యూమన్ కన్సర్న్ తో మనం అందరం కూడా చనిపోయిన, ముఖ్యంగా ప్రజా ఉద్యమాలలో ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే ప్రజా సంఘాల పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఉమ్, ఏమి పని చేయకుండా హ్యూమన్ కన్సర్న్ తో తెలంగాణలో మనమైతే రెగ్యులర్ గా అటెండ్ అవుతాం. ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం, అట్లాగే ప్రజా సంఘాలు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఉమ్, డెఫినెట్ గా గ్రామంలో పోయి చనిపోయినటువంటి వాళ్ళకి నివాళులు అర్పించడం, వారి గురించి 2 మంచి మాటలు చెప్పడం అనేటువంటిది ఒక సహజమైన ప్రక్రియ. అవును. కాబట్టి దీన్ని కూడా తీసుకొని ఇంతమందికి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఇది సరైనది కాదనేటువంటిది నా అభిప్రాయం. ఉమ్, మళ్ళా ఏమన్నా విచారణకి రమ్మని చెప్పిరా అండి? లేదు, అటువంటి ఏం లేవు. ఉమ్, మమ్మల్ని మళ్ళీ రమ్మని చెప్పడం కానీ అది ఏం లేదు. ఉమ్, వాళ్ళు అక్కడికి ఆ సంబంధించినటువంటి విషయాలు అడగడానికి వచ్చిండ్రు. దాని గురించి నాకు తెలిసిన సమాచారం, అక్కడ ఉన్నటువంటి సమాచారం నేను వారికి ఇవ్వడం జరిగింది. ఉమ్, అంతకు మించి వాళ్ళు మమ్మల్ని రమ్మని కానీ, మళ్ళీ పిలుస్తామని కానీ అటువంటి విషయాలు ఏవి వారు ఏం చెప్పలేదు. ఉమ్, కాబట్టి ఇన్నయ్య అరెస్ట్ కు సంబంధించినటువంటి వాటిలో ఇన్నయ్యతో మీకు ఉండేటువంటి రిలేషన్స్ ఏంటి అనేటువంటి విషయంలో, అట్లాగే ఆ జరిగిన సంఘటన విషయంలో, ఈ 2 విషయాలు తప్ప మిగతా విషయాలు దేని మీద కూడా వాళ్ళు మమ్మల్ని అడగలేదు. మేమేం విషయాలు మాకు తెలిసినటువంటి మేరకు వారికి మాకు తెలిసినటువంటి సమాచారం అంతా వాళ్ళకి ఇచ్చాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది దేవిప్రసాద్ గారు చెప్తుంది. గాదే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది కదా, ఉన్నారు ఆయన లోపల. సో గతంలో ఉద్యమంలో పనిచేసిన ఆయనే అంతకుముందు టీఎన్జిఓలో ఈయనకి పరిచయం అట. సో ఆయన అంత్యక్రియలకు పోతే చాలామందికి ఇచ్చిర్రు, అందులో భాగంగా ఈయనకి ఇచ్చిర్రు. పోయినాము, ఆ నోటీసులకి అటెండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పి వచ్చినాము, ఇంకా మళ్ళీ ఏం పిలుస్తాము అని ఏం చెప్పలేదు అని అంటున్నారు.